ఆడుదాం ఆంధ్ర అనుకుంటా జలగన్న బాయే, పాడుదాం పాండ్రా అనుకుంటా భజన పాటలు పాడుకుంటా మంత్రులు పోయిరి. ఆఖరికి ఏం మిగిలినాయంటే ఇగో ఇరిగిపోయిన బ్యాట్లు మిగిలినాయి. అంతర్జాతీయ ఆటగాళ్లు ప్రో కబడ్డీ T20 అనుకుంటా అరచేతిలో వైకుంఠం చూపించిన జలగన్న ఇగ గుంజి కొడితే ఇరిగిపోయే బ్యాట్లు పంచిపెడుతున్నాడు. బ్యాటింగ్ చేస్తుంటే బంతి తగిలి బ్యాట్ ఇరిగి ఎప్పుడు ఎవరి ముఖానికి తగిలేది తెలుస్తలేదు. ఎవరిని ఉద్ధరించనికే జలగన్న గిసోటి పనులు చేస్తున్నాడో ఎవరికి అర్థమైతలేదు. కనీసం పంచిపెట్టే సామాన్లేవో జర గట్టిగా పంచిపెడితే ఏమైతుండెనో. ఒక్క దెబ్బకే ఇరిగిపోతున్నాయి బ్యాట్లు. ఇక ఆడుదాం ఆంధ్ర అని గొప్పగా చెప్పిండు కదా, ఒక్క ఆట స్థలం లేదు, ఆట స్థలాలలో ఏర్పాట్లు లేవు. ఆఖరికి తాగనికే నీళ్లు కూడా పెడతలేరు. ఆడి ఆడి చెట్ల కింద కూలబడుతున్నారు ఆటగాళ్ళు. జలగన్నతోని పెట్టుకుంటే ఇట్లుంటది. చెట్ల మీద ఇస్తర్లు కుడుతుంటాడు, మాటలతోని మోసం చేస్తుంటాడు. ఇప్పటికే విద్యా కానుక కిట్ల పేరుతోని 100 కోట్లు అవినీతి చేసిర్రు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కిట్లతోని ఎన్ని 100 కోట్లు జేబులేసుకున్నాడు. 100 రూపాయలు కూడా విలువ చేయని బ్యాట్ల కోసం ఎన్ని 100 కోట్లు ఖర్చు చేసిర్రు. ఆటల పేరుతోని ఎంతమంది వైసీపీ లీడర్లు ఎన్ని కోట్లు జేబులేసుకున్నారో ఆ దేవునికే తెలవాలి. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు ప్రజల సొమ్ము జలగన్న దొంగల ముఠా పాలవుతున్నది.